గా చూస్తున్నాం. ఇటు తిరుమల ఘాట్ రోడ్డులో ఒకసారి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడిన ఘటన తిరుమల ఘాట్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. ఇటు ప్రమాదాలకి సంబంధించి చూసుకుంటే చాలా సార్లు ఇటు తిరుమలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొదటి ఘాట్ రోడ్డు 2వ కిలోమీటర్ మైలురాయి దగ్గర ఒక్కసారిగా కారు బోల్తా పడింది. సో బ్రేకులు ఫెయిల్ కావడంతోనే కారు బోల్తా పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. మనం కారు బోల్తా పడిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కార్ అంతా కూడా బోల్తా పడిపోయి నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో కారులో ప్రయాణిస్తున్న భక్తులంతా స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారు. గాయపడ్డ భక్తులంతా ఇటు తమిళనాడు వాసులుగా కూడా అక్కడ ఉన్న అధికారులు గుర్తించారు. వెంటనే తిరుమల ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయంటూ కూడా అక్కడ ఉన్న అందరూ చెప్తూ ఉన్నారు. ఈ నెల 16వ తారీఖున కూడా 2వ ఘాట్ రోడ్లోనూ ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చి మలుపు దగ్గర డివైడర్ను ఢీకొని మరొక కారు అయితే బోల్తా పడింది. సో అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అంతకుముందు జరిగిన ఘటనకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు ఘాట్ రోడ్డు మలుపుల వద్ద స్లోగా వెళ్ళమని ఒకవైపు హెచ్చరికల బోర్డ్స్ ఉంటాయి. హెచ్చరికల బోర్డ్స్ ని కూడా గుర్తించకుండా అలాగే వాహనదారులు ముందుకు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్థానికులు. సో ఇవాళ జరిగిన ప్రమాదానికి సంబంధించి చూసుకుంటే కారులో ఉన్న ప్రయాణికులకి స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎక్కువగా మేజర్ ఫ్రాక్చర్స్ కూడా జరగలేదు అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. సో వెంటనే అక్కడికి వెళ్తున్న భక్తుల సమాచారంతో వెంటనే తిరుమలకి సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకొని వారికి సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగించారు. సో ప్రస్తుతం గాయపడిన వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల ఘాట్ రోడ్లో అయితే కారు బోల్తా పడ్డ ఘటనకి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఇటు కారులో ప్రయాణిస్తున్న భక్తులంతా తమిళనాడు వాసులుగా అక్కడ ఉన్న అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదం మొదటి ఘాట్ రోడ్డు 2వ కిలోమీటర్ మైలురాయి దగ్గర కారు బోల్తా పడిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా కారు బోల్తా పడడంతో ఘాట్ రోడ్లో అంతా వాహనాలన్నిటికీ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అన్ని వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కారు బోల్తా పడడానికి గల కారణాలు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ముందుకు వెళ్ళలేక ఒకటేసారి బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఘాట్ రోడ్లోనే కారు బోల్తా పడిపోయింది. సో అందులో ప్రయాణిస్తున్న భక్తులు ఎవరికి కూడా ఏమీ జరగలేదు. చిన్న ఫ్రాక్చర్స్ మాత్రమే జరిగాయి. ఆ ప్రాణాపాయ స్థితి నుంచి మేము తప్పించుకున్నాము అంటూ కూడా భక్తులు ఒక విధంగా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎంత వేగంగా వాహనాలు వస్తూ ఉంటాయో అండ్ మలుపులు తిరిగే దగ్గర కూడా చాలా చాకచక్యంగా జాగ్రత్తగా వాహనాలని మలుపు తిప్పుతూ వెళ్తూ జాగ్రత్తగా వెళ్లే క్రమంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రయాణిస్తున్న కారులో ఎవరికి ఏమీ కాకపోవడంతో స్వల్ప గాయాలతోనే బయటికి పడడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో ఈ ఘటన తిరుమలలోని ఘాట్ రోడ్లో జరిగింది. ఒక్కసారిగా కారు బోల్తా పడడంతో ప్రయాణికులంతా అందులో ప్రయాణిస్తున్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అనేక సార్లు అదే తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మొన్న రీసెంట్ గా కూడా ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు కూడా ఇదే విధంగా మలుపు వద్ద కారు ఒక్కసారిగా బోల్తా పడింది. అప్పుడు కూడా ఎటువంటి గాయాలు కూడా అవ్వలేదు భక్తులకి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఘాట్ రోడ్లో ఎవరైతే భక్తులు ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ముందు వస్తున్న వెహికల్స్ కూడా చూసుకొని వెనుక వస్తున్న వెహికల్స్ చూసుకొని ఎక్కడెక్కడ మలుపులు ఉంటాయో వాటన్నిటిని గుర్తించి చాలా స్లోగా వెళ్ళాలి అంటూ అక్కడున్న హెచ్చరికల బోర్డ్స్ కూడా ఉంటాయి తిరుమలలోని. సో వాటి ఆధారంగానే ముందుకు వెళ్ళాలి అంటూ కూడా తిరుమలలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఇలాంటి ప్రమాదాలే తిరుమలలో జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా చూసుకుంటే మొన్నొకటి జరిగింది. అలాగే ఇవాళ కూడా మరొక ప్రమాదం జరగడంతో అక్కడున్న అధికారులంతా కూడా అలర్ట్ అవుతున్న దుస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అలుముకుంది. ఒక్కొక్క వాహనం కూడా చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఎవరికన్నా దెబ్బలా యారికన్నా యారికి వెళ్ళారు
ఎవరికైనా దెబ్బలా యారికన్నా యాడికి వెళ్ళాను ఎవరికైనా దెబ్బలా యాడికన్నా 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 యాడికి వెళ్ళాను ఎవరికైనా దెబ్బలా తిరుమలలోని ఘాట్ రోడ్లో కారు బోల్తా పడింది. మొదటి ఘాట్ రోడ్డు 2వ కిలోమీటర్ వద్ద మైలురాయి దగ్గర ఒక్కసారిగా కారు బోల్తా పడిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఈ కారు బోల్తాకి సంబంధించిన కారణాలు ఒక్కసారి మనం చూస్తే బ్రేక్లు ఫెయిల్ కావడం వల్లే కారు బోల్తా పడ్డట్లుగా కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. సో ఎలాంటి తీవ్ర నష్టం అనేవచ్చు, అలాగే ఎలాంటి గాయాలు మేజర్ గాయాలు కాకపోవడంతో అక్కడున్న భక్తులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ భక్తులంతా కూడా తమిళనాడు వాసులుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇటు తిరుమల ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయంటూ కూడా భక్తులు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 16న 2వ ఘాట్ రోడ్లోనూ ప్రమాదం జరిగింది. అయితే అప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు జరిగిన ప్రమాదం అలాగే అప్పుడు జరిగిన ప్రమాదం రెండింటిని కూడా మనం చూసుకోవచ్చు. గత కొన్ని రోజుల గ్యాప్లోనే ఈ విధంగా తరచూ ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్న పరిస్థితిని చూస్తే భక్తులు ఒకంత భయాందోళనకు గురవుతున్నారనే చెప్పుకోవాలి. అతి వేగంతో వచ్చి మలుపు దగ్గర అప్పుడు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది కారు. సో అప్పుడు కూడా ఎటువంటి అందులో ప్రయాణిస్తున్న భక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. సో ఇప్పుడు కూడా అదే విధంగా కారు బ్రేక్లు ఫెయిల్ అయ్యి ఒక్కసారిగా పల్టీలు కొట్టి రోడ్డుపైనే ఉండిపోయింది. సో దాంట్లో ప్రయాణిస్తున్న వ్యక్తులంతా కూడా తమిళనాడుకు చెందిన భక్తులుగా కూడా గుర్తించారు. సో వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు అధికారులు. సో ఘాట్ రోడ్ అంతా కూడా ఈ ప్రమాదం జరిగిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఒక్కొక్కటిగా అక్కడ ఉన్న వెహికల్స్ అంతా ముందుకు కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులోనూ శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులంతా కూడా ఘాట్ రోడ్లో చాలా నెమ్మదిగా వెళ్ళాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అధికారులు. తిరుమలలో ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్న క్రమంలో హెచ్చరికల బోర్డులు ఇంకా సైన్ బోర్డ్స్ ఎక్కువగా ఏర్పాటు చేయాలి. ఎక్కడెక్కడ మలుపులు ఉంటాయో ఆల్రెడీ ఇక్కడ దానికి సంబంధించిన హెచ్చరికల బోర్డ్స్ ఉంటాయి. కానీ ఇంకా ప్రత్యామ్నాయంగా ఇలాంటి ప్రమాదాలని నివారించేందుకు తిరుమలకి సంబంధించిన అధికారులు వీటన్నిటిపై ఒక అవగాహన కూడా ఏర్పాటు చేయాలి అంటూ కూడా అక్కడ ఉన్న సామాన్య భక్తులు కోరుతున్నారు. సో ప్రెసెంట్ తిరుమల ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎస్ దామోదర్, చెప్పండి, అసలు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు కారులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది దామోదర్ ప్రెసెంట్? దసరానికి వచ్చి తిరిగి వెళ్తున్న తమిళనాడుకు చెందిన ప్రయాణికుల కారు తిరుపతికి ఏదైతే అలిపిరి సమీపానికి ఒక 2 కిలోమీటర్ల దారిలో మలుపు వద్ద బోల్తా పడింది. దీనికి సంబంధించి ఏదైతే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే కారు బోల్తా పడిందని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా పైనుంచి వేగంగా వస్తూ మలుపు వద్ద కంట్రోల్ చేసుకోలేకనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ముఖ్యంగా తిరుమల దర్శనం పూర్తయిన తర్వాత గంటల తరబడి భక్తులు క్యూ లైన్ లో ఉంటారు. ఆ తర్వాత దర్శనం పూర్తయి తిరిగి వచ్చేటప్పుడు కొంత సమయం పాటించి విశ్రాంతి తీసుకొని కిందికి దిగితే బాగుంటది. కానీ వెంటనే స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్యలోనే ఈ కిందికి దిగి వస్తున్నప్పుడు నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గాయపడ్డ ఆరుగురిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదని తెలుస్తుంది. మరోవైపు ఏదైతే
ఆ వాహనం ఏదైతే బోల్తా పడిందో రోడ్డుకి అడ్డంగా బోల్తా పడడం వల్ల సుమారు ఒక 15-20 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తర్వాత వెంటనే అక్కడికి చేరుకున్న టీటీడీ ఇంజనీరింగ్ సెక్యూరిటీ సిబ్బంది వాహనాన్ని వారకు దూసేశారు. ఆ తర్వాత ట్రాఫిక్ యథావిధిగా మళ్ళింది. మరోవైపు ఏదైతే కారుకు సంబంధించి ఆ కారును కిందికి తరలించారు. ముఖ్యంగా ఈ ఘటనలో కేవలం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, నిద్రమత్తులోకి జారుకోవడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దామోదర్. ఇటు తిరుమల ఘాట్ రోడ్లో అయితే కారు బోల్తా పడింది. అయితే దీనికి సంబంధించి బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఘాట్ రోడ్లో తరచూ ఇలాంటి ప్రమాదాలే జరుగుతూ ఉంటున్నాయి. సో హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా ఒకవైపు భక్తులు అయితే భయాందోళనకు గురవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రమాదం గత వారం రోజుల వ్యవధిలోనే 2 ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అక్కడే ఉన్న భక్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. సో ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. సో ఒక్కొక్కటిగా వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కారులో ప్రయాణిస్తున్న భక్తులంతా తమిళనాడుకు చెందిన వారిగా అయితే అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వారికి ఎటువంటి గాయాలు కావలేదు, కేవలం కొన్ని మేజర్ ఫ్రాక్చర్స్ మాత్రమే అయ్యాయి. సో వారిని కూడా అక్కడే ఉన్న తిరుమలకి సంబంధించిన హాస్పిటల్కి తీసుకువెళ్లి వారికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.